హాయ్ అండి. నేను మీ రోజా సంథింగ్ స్పెషల్. ఈరోజైతే బ్లౌజ్ బ్యాక్ డోరీకి లట్కన్స్ ఎలా కుడతారో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక క్లాత్ తీసుకొని స్క్వేర్ టైప్ కట్ చేసి 5 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే రెండో పీస్ కూడా 4½ తీసుకోవాలి. మూడో పీస్ కూడా 3½ తీసుకోవాలి. ఇలాగా క్లాత్లు స్క్వేర్ టైప్లో ఒకే లెవెల్లో కట్ చేసుకోవాలండి. మొత్తం 6 పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని ఫస్ట్ 5 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని మాత్రం ఇలా తీసుకొని ఫోల్డ్ చేయాలి. సమోసా టైప్లో ఫోల్డ్ చేసుకోవాలండి. అలాగే రెండో పీస్ కూడా తీసుకొని ఇలాగే ఫోల్డ్ చేసి ఆ ఫస్ట్ పీస్ మీద ఇలా పెట్టేసుకోవాలి. ఇట్లా ఒకే లెవెల్లో పెట్టేసుకోవాలి. కొంచెం ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ పెట్టుకోవాలి. అలాగే మూడో పీస్ కూడా తీసుకొని ఇలాగే ఫోల్డ్ చేసుకొని దానిపైన పెట్టుకోవాలి. సేమ్ అలాగే మొత్తం 3 పీసెస్ చూసారా, 1/2 ఇంచ్ డిఫరెన్సే. ఇలా ఫస్ట్ పీస్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి ఒక సైడ్కి. రెండోది కూడా అలాగే ఒక దానిపైన ఒకటి, మొత్తం ఫోల్డ్ చేయకూడదండి. ఒక దానిపైన ఒకటి ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ చేయాలి. అది అణిగిపోయేలాగా స్టిచ్ చేయాలి, లేదంటే అవి విడిపోతాయి, మనకి ఇబ్బంది అయిపోతుంది. ఇలాగ స్ట్రైట్గా చూసుకుంటూ ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి దాన్ని. ఇదైతే చాలా బాగుంటుందండి. ఈ లట్కన్ అయితే కొత్త మోడల్ టైప్ ఇది. అలాగే ఇటువైపు కూడా సేమ్ అలాగే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. రెండో పీస్ని కూడా అలాగే 3 పీసులు అలాగే ఫోల్డ్ చేసేయాలి. మొత్తం 6 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా మార్జింగ్ ఉంటుంది, మార్జింగ్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఒకటి అయిపోయింది చూసారా, దానికి ఎంత ఒక 1/2 ఇంచే. 3 పీసులు కూడా 1/2 ఇంచ్ డిఫరెంట్ ఉందండి. అలాగే రెండోది కూడా అంతే, సేమ్ ఫస్ట్ది ఎలా కుట్టామో రెండోది కూడా అలా యాస్టీజ్ అలా కుట్టాలండి. కుట్టేసి అలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే డోరీస్ చేసుకోవాలండి. డోరీస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను డోరీ చేసి పెట్టానండి. మీరు చూసారో లేదో, ఒకవేళ నా లింక్లోకి వెళ్ళి చూడండి. నా యూట్యూబ్ ఛానల్లో రోజా సంథింగ్ స్పెషల్ అని కొడితే వస్తుంది. అది కొడితే దాంట్లో చూపించానండి, డోరీ చూపించాను, పైపింగ్ ఎలా చేయాలో కూడా చూపించాను. ఇలాగ దీన్ని సేమ్ అలాగే కట్ చేసుకోండి. దీన్ని కూడా నీట్గా చూడండి. చూసేటప్పుడే మనకి ఫ్లవర్స్ బాగా కనిపిస్తున్నాయి. అవి దాన్ని నీట్గా ఇలా కట్ చేసుకొని చివర దాన్ని లాస్ట్కి ఎడ్జ్కి పెట్టాలండి. పెట్టేసి దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని చివరికి ఇలాగా కొంచెం రఫ్ చేయాలి. రఫ్ చేయకపోతే ఏంటంటే ఊడిపోతుంది అది. అందుకే కొంచెం చిన్నగా రఫ్ చేసి దాన్ని ఇలాగ స్ట్రైట్ స్టిచ్ చేసి దాని మార్జింగ్, సైడ్ మార్జింగ్ అంతా కట్ చేయాలి. మార్జింగ్ ఉంటే కూడా మనకి ఫోల్డ్ చేసుకోవడానికి ఇబ్బంది అయిద్దండి. ఈ మార్జింగ్ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని ఇలాగ ఫోల్డ్ లోపలదంతా బయటికి లాగేసేయాలి. డోరీ పట్టుకొని లాగితే వచ్చేసిద్దండి నీట్గా. చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుందండి. పడవల్లాగా అయిపోయింది. ఫస్ట్ పడవ, సెకండ్ పడవ, మూడో పడవ, థర్డ్ పడవ, 3 పడవలు. సేమ్ రెండోది కూడా అలాగే కట్ చేసుకొని వేసుకోవాలండి. చూసారండి, చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్ లట్కన్స్ అండి. దేనికైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చితే కామెంట్ చేయండి దయచేసి.